స్తోత్రాలు. ఈ పునరుద్ధానపు ఆరాధనకు చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరూ బాగున్నారా? దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాము. వినయ భయభక్తులతో దేవుని వాక్యం మీద దృష్టి నిలిపి వాక్యాన్ని శ్రద్ధగా వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో నుండి ఆమోసు గ్రంథము పేజీ నెంబర్ 757. 8వ వచనాన్ని నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన సప్త ఋషి నక్షత్రములను, మృగశిర నక్షత్రమును సృష్టించినవాడు, కారు చీకటిని ఉదయముగా మార్చువాడు, పకటిని రాత్రి చీకటి వలె మార్పు చేయువాడు, సముద్ర జలములను పిలిచి వాటిని భూమి మీద పొర్లి పారజేయువాడు. ఆయన పేరు యెహోవా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని జనాంగమా, కారు చీకటిని ఉదయముగా చేసినటువంటి దేవుడు, నక్షత్రాలను సమస్తాన్ని తన నోటి మాట ద్వారా కలుగు చేసినవాడు. ఆయన కారు చీకటిని ఉదయముగా, కారు చీకటి అంటే మధ్యరాత్రి 1 గంట ఆ సమయంలో, 12 ఆ సమయంలో కారు చీకటి, చిక్కని చీకటి అంటే ఆ చీకట్లో ఎవరు కనబడరు. ఎవరైనా కనబడతారా? అందుకనే దొంగలు ఆ చీకటిలో, చీకటి పడినప్పుడు దొంగిలించడానికి దొంగలు తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే ఆ చీకట్లో ఎవరిని మనము గుర్తుపట్టలేము. అవునా కదా? అటువంటి కారు చీకటి, ఆ కారు చీకటిని ఇదిగో ఆయన ఉదయకాలం వలె, వెలుగు వలె మార్చేటువంటి దేవుడు. దేని స్తోత్రం. ఒకప్పుడు కారు చీకటి, మన జీవితం అంధకారమయం. కారు చీకటిలో మన బ్రతుకులు ఉండేవి. అంటే పాపము, శాపము, లోక సంబంధమైనటువంటి వాటిలో మనము మునిగిపోయి ఉండేవాళ్ళము. అయితే దేవుని మహాకృపను బట్టి ఆయన ఉచితమైనటువంటి రక్షణ, మారు మనసు కలుగు చేసి అంధకారంలో ఉన్నటువంటి మనలను ఆయన విడిపించి వెలుగుమయములో మనల్ని నడిపించాడు. ఉదయ కాలంలో మనల్ని ప్రవేశపెట్టాడు. దేని స్తోత్రం. అంటే రక్షణ పొందటము, మారు మనసు పొందితే మన జీవితము ఉదయకాలము అయినట్లు. ప్రైజ్ ది లార్డ్. అంటే మనకి ప్రతిదీ అర్థమవుతుంది. ఏది మంచియో, ఏది చెడో, ఏది చేయాలో, ఏది చేయకూడదో ప్రతిదీ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అనుగ్రహిస్తాడు, మనల్ని బలపరుస్తాడు. ప్రతిదీ ఆలోచన చెప్పి నడిపిస్తూ ఉంటాడు. ప్రైజ్ ది లార్డ్. మరి నీ జీవితం చీకట్లోనే ఉందా? ప్రభుని అంగీకరించావా? మారు మనసు పొందావా? రక్షణ పొందావా?
పరిశుద్ధమైన మార్గాలలో నడిపించబడుతున్నావా అని అంటే, ఈ సొసైటీలో ఇప్పుడు చూస్తే ట్రెండ్, ఎక్కడ చూసినా దేవుని భయము లేదు, భక్తి లేదు. దేవుని భయము భక్తి లేకుండా ప్రజలు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. మరి మన జీవితం ఉదయకాలముగా మార్చబడాలంటే ఎట్లా మార్చబడుతుంది? చీకట్లో నీ ఉండి, పాపములో నీ ఉండి, అతిక్రమాలు నువ్వు చేస్తూ, అబద్ధాలు ఆడుతూ, దేవుని యందు భయభక్తులు లేకుండా నువ్వు జీవిస్తూ, నీ జీవితం ఉదయకాలముగా ఉండాలంటే జరగని పనేది. చీకటిని ఆయన తొలగించే దేవుడు. హల్లెలూయా. అంటే పాపాన్ని నీలో నుండి తొలగించగలిగిన వాడు. శాపము ఏలుబడి చేస్తుందా? నీలో నుండి ఆయన తొలగించి నీ జీవితాన్ని ఆనందకరంగా మార్చగలిగిన దేవుడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? ఓ సంపూర్ణమైనటువంటి నిశ్చయతతో ప్రభువును అంగీకరించి ఆయన మార్గాలలో నువ్వు నడిపించబడగలిగితే నీ జీవితం ఉదయకాలముగా మార్చబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు వలె నిలిచి ఉంటుంది. ఆయన కారు చీకటిని ఉదయముగా మార్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చి మనుషులందరినీ, మనిషి హృదయంలో ఉన్న కారు చీకటిని, మరణాన్ని ఆయన తప్పించడానికి రక్తము కార్చి ప్రాణము పెట్టి 3వ రోజున తిరిగి లేచి సశరీరుడిగా అందరికీ కనబడి, మనము మరణములోనికి ప్రవేశించకుండా నిత్య జీవములోనికి ప్రవేశించేటట్లుగా ప్రభు మన కొరకై ప్రాణం పెట్టాడు. దేని స్తోత్రం. అందుకని మన జీవితాలు ఉదయకాలం వలె మార్చివేశాడు. ప్రైజ్ ది లార్డ్. కారు చీకటి అంటే, చీకటి అంటే భయం. భయములన్నిటిలో నుండి ఆయన మనలను తప్పించాడు. భయములన్నిటిలో నుండి మనల్ని విడిపించి, మనల్ని వాదార్చి ఆదరించి మన జీవితాలను వెలుగుమయముగా చేశాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ మనిషిని చూస్తే ఈ సొసైటీలో ఇప్పుడు భయము భక్తి లేకుండా ప్రజలందరూ వ్యర్థమైన వాటిని, వ్యర్థమైన మార్గాలలో నడిపించబడుతూ ఉన్నారు. బాబు, ఈ మార్గం మంచిది కాదు, ఇదిగో ఈ మార్గాలలో నడిపించబడాలి అనంటే ఈ మార్గంలో నువ్వు వెళితే పడిపోతావు, శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు కలుగుతాయి. ఈ మార్గంలో నడిపించబడకుండా ఇదిగో యేసయ్య మార్గంలో నడిపించబడు, భయభక్తులు కలిగి ఉండి అని నాలాంటి సేవకులు చెబుతూ ఉంటే ముఖం మార్చుకుని, ఏమండి చెప్పేళ్ళరా బాబు అని చెప్పేసి ఈ రోజున మనిషి దేవుని వాక్యము మీద, దేవుని వాక్యాన్ని విసర్జించి వారికి ఇష్టమైన మార్గాలలో నడిపించబడుతున్న రోజులు ఇవి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇదే విధంగా మన పితరుడైనటువంటి నోవహు జలప్రళయం రాబోతోంది, భయంకరమైన పాపం చేస్తూ ఉన్నారు మీరు, ఉగ్రత, దేవుని ఉగ్రత రాబోతుంది.
ఇదిగో దేవుడు నాకు ఆజ్ఞ ఇచ్చాడు, వాడ తయారు చేయమన్నాడు, కొలతలు ఇచ్చాడు. ఆ విధంగా మీ కొరకు వాడను సిద్ధపాటు చేశాను. మీరందరూ వచ్చి వాడలో ప్రవేశించండి. దేవుడు ఆకాశ తూములు నిప్పబోతూ ఉన్నాడు. ఓ ప్రజలారా, మీరందరూ వచ్చి వాడలోనికి ప్రవేశించండి అని చెప్పి దైవ సేవకుడు చెబుతూ ఉంటే వీళ్ళందరూ ఎగదాళి చేశారండి. ఏం చేశారు? వెళ్ళవయ్యా, చెప్పేవి కానీ వర్షం రావడం ఏంటి, జలప్రళయం రావడం ఏంటి, ప్రభు నీతో చెప్పడం ఏంటి, నీకు పని పాట లేదు, నీ భార్యకు పని లేదు, నీ పిల్లలకు పని లేదు, మీకు పని పాట ఏమి లేదు, మాట్లాడుతున్నావు ముసలోడా అని చెప్పేసి అందరూ ఏం చేశారంటే ఎగదాళి చేశారు. ఏం చేశారు? తిట్టుకున్నారండి, కోపగించుకున్నారు, విసర్జించారు. ప్రభు చూశాడు. ఈ సేవకుడు అరుస్తూ ఉన్నాడు, కేకల వేదో, ఇశ్రాయేలు జనాంగమా, ప్రజలారా వచ్చేసేయండి, త్వరగా రండి అని చెప్తే ఎవరు రాలేదు. ప్రభు చెప్పాడు, జంతువులకి పురుగులకి అన్నిటికి ఆజ్ఞ ఇచ్చాడు. రెండేసిగా మగదానిగా ఆడదానిగా అన్నీ వాడలోనికి వచ్చి కూర్చున్నాయి. దైవ సేవకుడు తన భార్య, కొడుకులు, కోడండ్రు వచ్చి శుభ్రంగా చక్కగా ఎక్కడ కూర్చున్నారు? వాడలోనికి వచ్చేసారు. అంటే దేవుని మందిరానికి వచ్చేసారు. ప్రైజ్ ది లార్డ్. ఎవరో 8 ఎంతమంది? అతని భార్య, 2 కొడుకులు, 2 కోడండ్లు. ఎంతమంది అయ్యారు? 8 అయ్యారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీళ్ళంతా వచ్చేసారు వాడలోనికి. అప్పుడు చిన్నగా చినుకులు మొదలయ్యాయి. ఎవడికి ఏం పట్ల త్రాగుతూ ఉన్నారు, తింటూ ఉన్నారు, పెండ్లి చేసుకుంటూ ఉన్నారు, చిందులు వేస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. వాన స్టార్ట్ అయింది, గాలి స్టార్ట్ అయింది. ఇక వర్షం, ప్రచండమైన వర్షం కురుస్తూ ఉంది. ఇక్కడ వాడ లేస్తూ ఉంది. వర్షానికి నీరు ఎక్కువైపోయింది. వారలో తేలుతా అలా అలలో పైన వాడ అట్లాగా తేలుతూ ఉంది. ఈ లోపు చెప్పాడు కదా ఈ దైవ సేవకుడు, బాబు మందిరానికి రండి, ప్రభువుని నమ్ముకోనండి, వాడలోనికి రండి. వాడనగా దేవుని మందిరం. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి. ఎవరైతే ఈ మందిరంలో ప్రవేశిస్తారో వారు కాపాడబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఏం పడతారు? వెలుపల ఉన్నవారు కాపాడబడరు. దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడను మీరి ఈ లోక సంబంధమైన వాటి కొరకు పరుగులు తీసేవారు వెలుపల ఉన్నటువంటి వారు. ప్రైజ్ ది లార్డ్. అందుకే కదా పిలుస్తూ ఉంటే ఎవడో రాలా. మీకు అర్థమైందా? పిలుస్తూ ఉంటే బాబు మందిరానికి రండి అంటే వాడలోనికి రండి, మీకు క్షేమం కలుగుతుంది, మీరు సురక్షితంగా ఉంటారు. వాడ మునిగిపోతుంది, వాడలోకి రాకపోతే మీరు అందరూ మునిగిపోయి చనిపోతారు, బాబు రండి అని స్వార్థ ప్రకటన చేస్తూ ఉంటే వీరంతా దైవ సేవకుడిని హేళన చేస్తూ, దైవ సేవకుడిని తిట్టుకుంటూ ఇష్టానుసారంగా జీవిస్తున్న వారి జీవితాల్లో వచ్చింది కారు చీకటి. యేసయ్య తన హస్తం ఏం చేసిందంటే తలుపులు వేసింది. హల్లెలూయా. గెడబెట్టాడు ఆయన. ఇంకా ఆయన తలుపులు మూస్తే ఎవడైనా తీయగలడా? ఆయన తెరిస్తే ఎవడైనా ముయ్యగలడా? ఎందుకంటే ఆయన కారు చీకటిని ఉదయముగా మార్చే దేవుడు, నక్షత్రాలను, సమస్తాన్ని, ఈ భూమిని, ఆకాశాన్ని కలుగు చేసిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది లేనే లేదు. హల్లెలూయా. దేవుడు తలుపులు వేశాడు. ఇక్కడ వారి కుటుంబము,
దైవ సేవకుడు పిల్లలు, తన భార్య, జంతువులు, సమస్త జీవరాశులు అన్ని క్షేమముగా ఉన్నాయి. హల్లెలూయా. అప్పుడు వరకు తిట్టుకున్నారే, సేవకుడిని విసర్జించారే, ఆయన మాట లెక్క చేయకుండా ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించిన వారి జీవితాలు ఏమైనాయి అంటే మోకాళ్ళు వరకు వచ్చింది నీళ్లు, మరలా నడిమి వరకు వచ్చినాయి నీళ్లు, ఎదలోనికి వచ్చింది నీళ్లు, ఆఖరికి పీక వరకు వచ్చినాయి. ఈరోజు మరలా ఏం చేస్తున్నారు? చెట్లు ఎక్కుతున్నారు, పొట్లు ఎక్కుతున్నారు, మరి మునిగిపోతున్నారు కదా. అప్పుడప్పుడు మనకి తుఫాన్లు వచ్చినప్పుడు ఏం చేస్తారండి? వర్షం వరదలు ఎక్కువ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డాబాలు ఎక్కేస్తారు. ఎక్కడ? చాలామంది ఇల్లు ఈ ప్రాంతంలో, ఈ కనకాల, ఇంకా ఈ ఈస్ట్ గోదావరి అంతా ఈ ప్రాంతాల్లో ఇల్లులన్నీ, దిగువ ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఇల్లులన్నీ చాలా హైట్ కట్టుకుంటారు. ఎందుకంటే వర్షం వచ్చినప్పుడు ఇంట్లోకి నీళ్లు రాకుండా ఉండడానికి. పైన మిద్దె మీద ఎక్కితే ఒకవేళ ప్రాణాలతో మనం బ్రతుకుతామనే ఆశతో అందరూ ఎత్తైనటువంటి ఇల్లు కట్టుకుని అలా ఎక్కేశారు. ఇల్లులు మునిగిపోతున్నామని చెట్లు ఎక్కేశారు, పొట్లు ఎక్కేశారు. ఎత్తైన ప్రాంతానికి ప్రజలందరూ ఎగిరిపోతూ ఉన్నారు. ఇదిగో ఇళ్ళు మునిగిపోతూ ఉన్నాయి, చెట్లు మునిగిపోతూ ఉన్నాయి, వాడ పైకి లేస్తూ ఉంది. ఇంకా ప్రచండమైన వర్షం ఎక్కువైపోయింది. ఆకాశ తూములు దేవుడు విప్పేశాడు. ప్రచండమైన వర్షం కురుస్తూ ఉంది. ప్రజలందరూ ఏమయ్యారంటే వారి జీవితాలు కారు చీకటి అయిపోయింది. వారందరూ మునిగిపోయి మొత్తం అందరూ నశించిపోయారు. దైవ సేవకుడుకి చెప్పినటువంటి మాటను విని ఉంటే, దేవుడు చెప్పిన మాటను విని ఉంటే వారందరూ వాడలో సురక్షితంగా ఉండేవారు. హల్లెలూయా. కాపాడబడి ఉండేవారు, భద్రపరచబడి ఉండేవారు, సురక్షితమైన ఆయన నీడలో, చేతి నీడలో ఉండేవారు. మరి ఏమయ్యారు? వర్షానికి ఏమయ్యారు? మునిగిపోయి చనిపోయారు. చూడండి, దేవుడు చెప్పారు ఎవరికి? నోవహుతో చెప్పారు, బాబు నువ్వు 3 అంతస్తుల వాడను తయారు చేయి, మనుషులకు జీవరాశులకు సరిపోయేంత పెద్ద వాడను తయారు చేయి అని దేవుడు ఆజ్ఞయిస్తే, దైవ సేవకుడు దాన్ని నిర్మించి చక్కగా ప్రజలందరికీ రెడీ అయిన తర్వాత రండి ఎక్కండ్రా బాబు అంటూ ఒక్కడు దేవుని మందిరానికి రాలా, వాడలోనికి ప్రవేశించలా. దాని కారణాన్న ఏమైందంటే వారి జీవితాలు కారు చీకటిగా మార్చబడ్డాయి. అంటే మరణం వారిని మృంగివేసింది. దేవుడు ప్రతిదీ మనకు బయలుపరుస్తాడు. నువ్వు ఇట్లా ఉండు, ఇట్లా చేయని. దైవ సేవకుని ద్వారా బోధిస్తూ ఉంటాడు, బాబు మీరు చేసే పని మంచిది కాదు, మీరు నడిచే నడవడిక మంచిది కాదు, ప్రభు మార్గంలో నడిపించబడండి, ఆత్మీయ జీవితంలో ఎదగండి, ప్రార్థనలో ఎదగండి, విశ్వాసంలో ఎదగండి, మందిరాన్ని మానుకొనవద్దు అని దైవ సేవకుడు చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటకు నువ్వు విధేయత చూపి నీవు నీ కుటుంబము వినగలిగితే, దైవ సేవకుని మాటకు గౌరవించగలిగితే, దేవుని వాక్యానికి విధేయుడు కాగలిగితే, ఇదిగో ఆ వాడలోని జీవరాశులన్నీ బ్రతికినట్లుగా, దైవ సేవకుని కుటుంబం కాపాడబడినట్లుగా నీ కుటుంబం కాపాడబడుతుంది. హల్లెలూయా. వారి జీవితాలు ఎలా మార్చబడాయో తెలుసా?
ఆనందకరంగా ఆ వాడలో దైవ సేవకుని కుటుంబము, జీవరాశులు సంతోషిస్తూ దేవునితో సహవాసం చేస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాట వినకుండగా సేవకుని తిట్టుకుని దూషించి అపహసించిన వారందరూ ఏమయ్యారు చెప్పండి? నీటిలో మునిగిపోయారు. దీని అర్థం ఏంటంటే, ఎవరైతే దేవుని వాక్యానికి లోబడతారో, దేవుని వాక్యాన్ని విని మందిరములో స్థిరపరచబడతారో, అంటే వాడలో చూడండి, వాడ వచ్చింది కదా, వాడ అనగా ఏంటంటే దేవుని మందిరం. అందుకని దావీదు అంటారు, సుఖము, జీవము, సంతోషము, ఆనందము ఎక్కడ దొరుకుతుందంటే యెహోవా మందిరంలో నాకు దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. జనులు మందిరమునకు వెళ్ళుదము రండి అనంటే నాకు చాలా సంతోషం, చాలా ఆనందం అని ఆయన గొంతులు వేసుకుంటూ మందిరానికి ఒక రాజు పరుగులు తీస్తూ దేవుని మందిరానికి వచ్చి దేవుని మందిరాన్ని స్తుతించి నాట్యమాడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలానే నీ జీవితం ఉదయ కాలం వలె మార్చబడాలి అంటే ఆ చీకటి బ్రతుకును, అంధకారాన్ని నీలోని నువ్వు తొలగించుకుని నువ్వు దేవుని మందిరానికి రాగలిగితే, దేవుని సహవాసంలో నీ ఉండగలిగితే, వాక్యాన్ని నువ్వు నమ్మగలిగితే, దైవ సేవకుడు చెబుతున్న మాటను నువ్వు వినగలిగితే, హల్లెలూయా. ఇదిగో వాడలో ఉన్న దైవ సేవకుని కుటుంబం కాపాడబడినట్లుగా, జీవరాశులు బ్రతుకున్నట్లుగా నీవు నీ పిల్లలు బ్రతికి నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ రోజున పునరుద్ధాన దినము, దేవుని ఆరాధించే రోజు, మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టి మనల్ని నిత్య జీవంలోనికి ప్రవేశించడానికి పునరుద్ధానుడుగా ఆదివారం దినాన ఆయన లేచి ఉంటే, ప్రపంచమంతా ఆయన్ని ఈరోజు ఆరాధిస్తూ ఉంటే, ప్రజలు మందిరంలోనికి ప్రవేశించకుండా మందిరం వెలుపల ఉంటూ యవనస్తులు వారికి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ, ఏమండి 6 రోజులు కష్టపడి 7వ రోజు పాత గ్రంథంలో, క్రొత్త నిబంధన గ్రంథంలో ఆదివారం ఒక్క రోజు దేవుని మందిలో గడపండ్రా బాబు, దేవుని సన్నిధిలో ఉండండిరా నాయన, నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటారు, దేవుని వాడలోనికి వస్తే సురక్షితంగా ఉంటారు, ఆ వారం అంతా కాపాడబడతారని దైవ సేవకుడు బోధిస్తూ ఉంటే, ఈ రోజున ప్రజలందరూ వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఏం చేస్తామండి? వారిని బట్టి మనం దేవుని స్తుతించాలి. మరి ఎక్కడ చూసినా భయంకరమైనటువంటి అవిధేయత ఏలుబడి చేస్తూ ఉంది. ప్రభు రాకడ బహు సమీపముగా ఉండగా, సూచక క్రియలు జరుగుతూ ఉండగా, లేఖనాలు నెరవేర్చబడుతూ ఉండగా ప్రజలు అవిధేయతతో ఈ రోజున వారికి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. కారు చీకటిని ఉదయముగా మార్చే దేవుడు ఎప్పుడు? ఆయన మాట వినినప్పుడు, ఎప్పుడు ఆయనకి లోబడినప్పుడు, ఎప్పుడు ఆయన వాక్యం మీద నువ్వు నమ్మకం ఉంచినప్పుడు, యేసయ్యను సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించినప్పుడు అంధకారము, చీకటి అలుముకున్నటువంటి నీ హృదయంలో యేసయ్య ఉద్భవిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన వెలుగు నువ్వు చూడగలుగుతావు, ఆయన స్పర్శను నువ్వు అనుభవించగలుగుతావు. కారు చీకటిని ఉదయముగా మార్చే దేవుడు,
ఇంకో మాట చదువుకుందాం. కీర్తనల గ్రంథము 30 అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ దావీదు అంటారు, 30 అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. దావీదు అంటారు, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. హల్లెలూయా. అయ్యా, నా ప్రాణము మౌనంగా నుండక నిన్ను కీర్తించునట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చావు. అంగలార్పును నాట్యంగా మార్చే దేవుడు మన దేవుడు. నీకున్న బాధల చేత, నీకున్న ఇబ్బందుల చేత, ఇరుకుల చేత నీవు అంగలార్చావే, వేడుకున్నావే, ప్రార్థించావే, కన్నీళ్లు విడిచావే. నీ అంగలార్పును నాట్యంగా నా ప్రభు మార్చలేదా? ప్రైజ్ ది లార్డ్. నీ కన్నీటిని నాట్యముగా మార్చలేదా? ఆనందకరంగా మార్చలేదా? నీవు అనారోగ్యంగా ఉన్నప్పుడు, నీకు బాధలు కలిగినప్పుడు నీవు అంగలార్చావే, అయ్యో అయ్యా నా పరిస్థితి బాగోలేదు నాయన, నా బాధలను తొలగించు ప్రభువా, నా కన్నీటిని తొడవండి నాయన, నా దుఃఖము నివారణ కావాలి ప్రభువా అని అంగలార్చావే. నీ అంగలార్పును విని నీ జీవితాన్ని, నీ బ్రతుకును నాట్యముగా నా దేవుడు మార్చలేదా? ఆయన మంచి దేవుడు అండి. కన్నీళ్లు విడిచి అయ్యా నేను అంగలారిస్తే, ప్రాధేయపడితే, ప్రార్థన చేస్తే, ప్రార్థన ఆలకించి నీ అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. హల్లెలూయా. నీ కన్నీళ్లను తుడిచి నేనున్నానని ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. రెండవదిగా అంగలార్పును నాట్యముగా మార్చే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. నీ బ్రతుకును నాట్యముగా మార్చే దేవుడు. దావీదు అందుకనే నా ప్రాణము తన ప్రాణంతో చెప్తున్నా, నా ప్రాణం మౌనంగా నువ్వు ఉండవేంటి? నా ప్రాణమా మౌనంగా ఉండొద్దు నువ్వు. తనతో తాను చెప్పుకుంటున్నాడండి. ఎవరితో చెప్పుకుంటున్నాడు? తనతో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. అప్పుడప్పుడు మనలో మనం మాట్లాడేసుకుంటాం కదా, మాట్లాడుకోమా అనుకుంటాం, ఇలా చేయాలి, అలా చేయాలి. అనుకుంటామా లేదా? అట్లా తన ప్రాణంతో అనుకుంటున్నాడు ఆయన, నా ప్రాణమా నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? నువ్వు దేవుని స్తుతించు. హల్లెలూయా. నువ్వు దేవుని స్తుతించు ప్రాణమా. ప్రాణమా దేవుని స్తుతించు అని తన ప్రాణంతో చెప్తున్నాడు. మరి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీకు, ఈ వాక్యం దేవుని మాటను వింటున్నటువంటి నీకు, మరి నీ ప్రాణంతో నువ్వు చెప్పుకునే స్థితిలో ఉండగలుగుతున్నావా? ఒకడు ఇట్లాగే ఇతనేం చెప్తున్నాడు, దావీదు ఏం చెప్తున్నారంటే తన ప్రాణంతో, నా ప్రాణమా ఎందుకు నువ్వు మౌనంగా ఉన్నావు? దేవుని స్తుతించు, ఆరాధించు. నీ అంగలార్పు నాట్యంగా మార్చాడు కదా, నీ బ్రతుకును ఆనందకరంగా మార్చాడు కదా అని చెబుతూ ఉంటే ఇంకొక అతను అంటాడు, ఇదిగో ఇదే సమయం, ధాన్యం బాగా పండింది. ఏం పండింది? లాభం వచ్చింది. కొట్లన్నీ నింపేశాడు ధాన్యాన్ని. మరి ఇదే కదా కోతకాలం, పంట చేతికొచ్చే కాలం. రైతు కళ్ళములో ధాన్యమును చూసి సంతోషించేటువంటి రోజులివి. చేతి నిండా డబ్బు,
ఇంటి నిండా బియ్యం, ఆహారం. అయితే ఈ దావీదు ఏమంటున్నారంటే తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నారు. ఏమని? నా ప్రాణమా నువ్వు మౌనంగా ఉండదు, దేవుణ్ణి స్తుతించు. హల్లెలూయా. ఇంకొక అతను అనుకుంటున్నాడు, కొట్లలో ధాన్యాన్ని నింపుకున్నాడు, అంతా బాగుంది అన్ని చూసుకుని, అయ్యా మరి మీరు నాకు ఇంత ధాన్యాన్ని ఇచ్చారు, వర్షం పడకుండా కాపాడారు, మంచి నీళ్ళు ఇచ్చారు, అయ్యా చక్కగా పండింది, మరి మీకు స్తోత్రం నాయనా అని చెప్పేసి దేవుని మందిరానికి 10 బస్తాలు పంపి ఏమంటే విందు చేయించి సంతోషంగా ఉండాలా లేదా? కానీ అతను అంటాడు, నా ప్రాణమా తినో, త్రాగో, సుఖించు, కొట్టలో ధాన్యం ఉంది అని తన ప్రాణంతో చెప్తున్నాడు. ఏమని? తన ప్రాణంతో చెప్పుకుంటూ ఉన్నాడు. ఏమని? అబ్బా ఎంత ధాన్యం పండింది, అందరికి 30 అయితే నాకు 40, పంట బాగా చేతికొచ్చింది, బాగా పండింది అని చెప్పేసి తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా తినో, త్రాగో, సుఖించు అని. చూడండి, చాలా మంది చేస్తూ ఉంటారండి ఇదే పని. ఇతను కూడా అదే చేశాడు. అప్పుడు అంటాడు యేసయ్య, ఒరే ఎర్రివాడా. ఏమన్నాడు? అన్ని ఏమన్నాడా? ఎర్రుడని పేరెట్టాడు దేవుడు. ఏమని? ఇక అర్థమైందా? ఎర్రుడు రా అని ఏమనకంటే అడిగి ఏం తెలియదురా అంటారు. అంటే అమాయకుడు రా బాబు, ఎర్రుడు రా, నేను చేయకుండా రా అని ఆడు జోలికి పోకు. ఆయన అంటాడు, ఎర్రుడా, ఎర్రి వేసాలు వేస్తా ఉన్నాం, నేను నీకు ధాన్యాన్ని ఇచ్చాను, భూమిని ఫలించేటట్లుగా చేశాను, సమస్తాన్ని నీకు అనుగ్రహిస్తే తిని సుఖిస్తావా? ఇదిగో ఈ రాత్రే నీ ప్రాణం నాకు కావాలి. ఏమైపోద్ది ధాన్యం? ఏమైపోద్ది డబ్బు? సంపాదించిన బంగారం, సంపాదించిన డబ్బు, ధాన్యం ఏమైపోయింది? ఏమైపోతుంది? పట్టుకెళ్తాడా మనిషి? పట్టుకెళ్తాడండి? పట్టుకెళ్ళిపోయేటట్టు ఉన్నారు, తెలుస్తా. హల్లెలూయా. ఏమైనా మనిషి తీసుకువెళ్తాడా? మరి ఎందుకు? మరి దేవుడు నీకు ఇచ్చాడు కదా, నిన్ను పోషిస్తున్నాడు కదా, రెక్కలు బలపరిచాడు కదా, ఆరోగ్యం ఇచ్చాడు కదా, ధాన్యాన్ని ఇచ్చాడు కదా, మరి నువ్వేం చేయాలి? దావీదు వలె దేవుని స్తుతించాలా? ఆహా, ఈరోజు పనికి వెళ్ళకపోతే 800 పోతాయి. ఎన్ని వందలు? అవన్నీ అంటే సిల్లి సంచులు వేసినట్లంట. ప్రైజ్ ది లార్డ్. నేనేం చెప్పటం, వాక్యం చెప్తుంది. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నీ సంపాదన కొరకు, ఆస్తి కూడబెట్టుకునే దాని కొరకు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ సిల్లి సంచులు అయిపోతాయి. నువ్వు సంపాదింతావు, జేబులు వేసుకుంటావు, ఈలోగా కారిపోతావు అంట. ఎవడికొక దొరికితే. ప్రైజ్ ది లార్డ్. అవునా? మీకు దొరికినాయి ఎప్పుడైనా డబ్బులు? చిన్నప్పుడు 10 రూపాయలు, రూపాయి, నాకు డబ్బులు దొరికినాయి అని చెప్పేసి 10 పైసలు 20 పైసలు ఎట్టుకెళ్ళి మరమరాలు కొనుక్కొని నాకు డబ్బులు దొరికినాయి అని చెప్పేసి ఆనందం కదా. ఇదిగో దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని మందిరాన్ని విడిచిపెట్టి నువ్వెంత ఆ రోజు సంపాదించిన ఏదో రకంగా ఖర్చు అయిపోద్ది అంతే. ఇది నేను చెప్పే మాట కాదు, దేవుని వాక్యం చెప్పే మాట. అందుకని దావీదు అంటారు, నా ప్రాణమా ఎందుకు మౌనంగా ఉన్నావు, దిగులుగా ఉన్నావు, దుఃఖంలో ఉన్నావు? నీ నిట్టూర్పును ఆయన నాట్యంగా మార్చాడు కదా, నీ బ్రతుకును నాట్యంగా మార్చాడు కదా.
గొర్రెల దొడ్డులో ఉన్న నిన్ను తీసుకొచ్చి సింహాసనం ఎక్కించాడు కదా, మరి ఎందుకయ్యా నువ్వు మౌనంగా ఉన్నా, దిగులుగా ఉన్నా? పాడు. హల్లెలూయా, పాడు. స్తుతిగానమే పాడనా. హల్లెలూయా, తన ప్రాణంతో చెప్పుకున్నాడు. పాడు, స్తుతించు. హల్లెలూయా, తన ప్రాణంతో ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. స్తోత్రం. చప్పట్లు కొడుతూ నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నమ్మదగినవి నీ న్యాయ విధులు, మేలిమి బంగారు కంటే ఎంతో కోరదగినవి. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్మునిచే. నీ ధర్మాసనము నా హృదయములో స్థాపించబడి ఉన్నది, పరిశుద్ధాత్మునిచే. స్తుతిగానమే పాడనా. దావీదు పాడుతున్నాడు, జయ గీతమే. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ విధంగా పాడుతూ ఉన్నాడు.